ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు మనం ఇండిగో ఎయిర్లైన్స్ అనుభవిస్తున్న సంక్షోభం గురించి, దానిపైన వస్తున్న అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ గురించి, దానిపైన వస్తున్నటువంటి అభియోగాల గురించి, గత 5 రోజులుగా ప్రయాణాలు పడుతున్నటువంటి టార్చర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో కనీసం 65% ఎయిర్లైన్స్ బిజినెస్ని హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్న బలంగా ఇంత దారుణంగా కుప్పకూలిపోవడానికి కనీసం పైలట్స్ లేక వేలాది విమానాలు క్యాన్సిల్ చేసి లక్షల మంది ప్రయాణికుల జీవితాలని ఎయిర్పోర్ట్లకే పరిమితం చేసి చేస్తున్న విధానం చూస్తుంటే ఎవ్వరికీ అనుమానం రావట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎయిర్లైన్ సంస్థ ఎన్నో సక్సెస్ఫుల్ ట్రావెల్స్ చేసి ఎంతో హ్యాపీగా చాలామందిని డెస్టినేషన్ చేర్చినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పుడు కనీసం ప్యాసింజర్స్కి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు కనుక ఒక వీడియో చూపిస్తా చూడండి. ఆ తండ్రి నోరు తెరిచి నా పాపకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వండి, షీఈస్ బ్లీడింగ్ అంటూ బెగ్ చేస్తున్నటువంటి ఘటనలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. मेरा बेटी को प्यार चाहिए, दे दो, दे दो, प्यार चाहिए, दे दो, दे दो, प्यार है। ओ सिस्टर, सिस्टर, भाई मेरा बेटी को प्यार चाहिए, प्यार। मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए, दे दो। क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरे को प्यार चाहिए अभी, स्टे फ्री दे दो, प्यार। అంతేకాదు, మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు వెళ్ళకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేను, తనని తీసుకెళ్ళిపోతారు, తనని ఖననం చేస్తారు, తన ఫైనల్ చూపు కూడా నేను నోచుకోలేనంటూ ఇంకొక బిడ్డ ఏడుపును మనం ఇంకో కొంతమంది అయితే మా ఆయనకి క్యాన్సర్, మెడిసిన్ అంత బ్యాగేజ్లో ఉంది, దయచేసి మాకు ఆ బ్యాగేజ్ ఇవ్వండి, లేదంటే మెడిసిన్ ఇప్పించండి. అయ్యా మేము కనీసం కాలకృత్యాలు 1-2 తీర్చుకోవడానికైనా ఎక్కడైనా ప్లేస్ చూపించండి, రెస్ట్ లేదు మాకు, వెయిట్ చేసి కళ్ళు వాసిపోతున్నాయి, ఇంత ప్లేస్ చూపిస్తే ఇలా రిఫ్రెష్ అవుతామని అడుక్కుంటున్నా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులను చూస్తుంటే గుండె తరుక్కుపోకం మానదు. కానీ ఇదంతా నిజంగానే ఆ ఎయిర్లైన్స్ చేసిన తప్పిదం అంటే ఒక్కసారి మీ ఆలోచనలను తెరిచి చూడండి. నేను చెప్పే విషయాలు మీరు గమనించండి. తప్పకుండా ఇందుట్లో ఉన్నటువంటి కుట్ర కోణం బయటపడుతుంది. అన్నా, ఏ పెద్ద ఆర్గనైజేషన్ అయినా రాబోయే విపత్తుని ముందుగానే ఊహించడానికి R&D టీం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు జరగబోయే ప్రతి పరిణామాన్ని వాళ్ళు అంచనా వేసుకుని వాళ్ళ కంపెనీ యొక్క సిద్ధాంతాలను, కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇలా ఫ్లాప్ అయింది ఈ విషయంలో అంటే, గత సంవత్సర కాలం ముందే పైలట్స్ కొరత ఉంటుంది అంటూ ఇండియాలో ఒక న్యూస్ రావడం జరిగింది. పైలట్స్ చాలా అవసరం ఫ్యూచర్లో. ఇంటర్నేషనల్గా అయితే 25,000 మంది పైలట్స్ కావాలి. ఏషియన్ కంట్రీస్లో అయితే దగ్గర 1,00,000 మంది పైలట్స్ రిక్వైర్మెంట్ రాబోయే 10 సంవత్సరాల్లో ఉంటుందని ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎప్పుడో లెక్కలేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు కూడా ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో 1,25,000 మంది పైలట్స్ కావాలి. అంటే పైలట్సే 1,25,000 అంటే అందుట్లో వర్క్ చేసే క్యాబిన్ క్రూ ఎంతమంది? కనీసం ఒక ఫ్లైట్కి ఒక సీనియర్, ఒక జూనియర్ పైలట్స్ ఉంటారు. ఆ తర్వాత క్యాబిన్ క్రూలో దగ్గర 7-10 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. అంటే పైలట్సే దగ్గర 1,25,000 మంది కావాలంటే క్యాబిన్ క్రూ కావచ్చు, గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా టికెటింగ్లో కావచ్చు, ఎంతమంది ఉండాలి ఆలోచించడం. మీ ఇమాజినేషన్. దగ్గర 15-20 లక్షల జాబ్స్ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఫ్యూచర్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మాకు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్కి తలెత్తిన సమస్య ఏంటంటే, సంవత్సర కాలం క్రితం ఇండిగో ఎయిర్లైన్స్కి కొన్ని రూల్స్ రావడం జరిగింది. ఆ రూల్స్ ఏంటంటే, పైలట్స్కి వారానికి 12 గంటలు వారికి విరామం ఇస్తారు. కానీ
కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం 48 గంటలు వాళ్ళకి రెస్ట్ అవర్స్ ఇవ్వాలి. అప్పుడే ఫ్లైట్స్ వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఫ్లై చేయగలుగుతారు అనేది ఒక రూలు. రెండో రూల్, ఎంత సీనియర్ అయినా, ఎంత జూనియర్ అయినా రాత్రి వేళలా వారానికి 2 సార్లే ల్యాండింగ్‌కి పర్మిషన్ ఉంటుంది. అంటే ఆ పైలటు రాత్రి కేవలం అంటే కేవలం 2 సార్లు ల్యాండ్ చేయాలి. అంతకు మించి ఫ్లైట్ ఎక్కడ కూడా నైట్ టైము వారంలో ల్యాండ్ చేయడానికి పర్మిషన్ లేదు. అంటే ఆలోచించండి, ఒక పైలట్ ఎంత సీనియర్ అయినా ఒక 10 ట్రిప్పులు వేయటానికి లేదు. కేవలం వారంలో నైట్ ట్రిప్పులు 2 వేయాలి. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిందనుకోండి ఫ్లైటు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నైట్ అయిద్ది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలకే మళ్ళీ నైట్ అయిద్ది. ఈ 2 ట్రిప్పులు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఫ్లై చేయడానికి అతనికి పర్మిషన్ ఉండదు. సో ఇటువంటి కొత్త కొత్త రూల్స్ మళ్ళీ 48 గంటలు ఫ్లయింగ్ మధ్యలో వాళ్ళకి టైం ఉండాలి. సో ఇయన్నీ రూల్స్ పెట్టిన తర్వాత ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక్కసారిగా కుప్పకూలిందా అంటే, లేదు, ఇది 1 ఇయర్ బ్యాక్ పెట్టిన రూల్. 1 ఇయర్ బ్యాక్ పెట్టిన రూల్ అంటే లాస్ట్ ఇయర్‌లో పెట్టిన రూల్ అంటే ఇప్పటికి అన్నీ సెటరేట్ చేసుకోవాలి. కానీ సెటరేట్ చేసుకోలేకపోయింది ఇండిగో ఎయిర్‌లైన్స్. ఇండిగో ఎయిర్‌లైన్స్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి అన్ని షేర్స్‌ని దగ్గర 50,000 కోట్లకు అమ్మేసుకొని ఎక్కడో జల్సాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అతనికి ముందే తెలుసు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇలా కొలాప్స్ అవ్వబోతుంది. అందుకే అతని షేర్స్ మొత్తం అమ్మేసి ఎక్కడికో వెళ్ళాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ ప్రజలు మాత్రం ఎయిర్‌పోర్ట్‌లో నానా కష్టాలు పడుతూ, తాగడానికి నీళ్ళు లేక, పొయ్యడానికి ప్లేస్ లేక నానా కష్టాలు పడుతూ ఉంటే వాడు మాత్రం 50,000 కోట్లతో ఎంజాయ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అసలు దీనంతటికి కారణం ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంతా సర్వనాశనంగా బిహేవ్ చేస్తుంది. యథార్థంగా చెప్పాలంటే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి, కింజరపు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి అటర్ ఫ్లాప్ ఏవియేషన్ మినిస్టర్గా చరిత్ర పుటాల్లో చిరస్థాయిగా నిలిచిపోబోతున్నాడు. ఎంత పెద్దవాళ్ళు ఫోన్ చేసినాడు, కనీసం ఫోన్ ఆన్సర్ చేసి సమాధానం చెప్పలేని దమ్ము ధైర్యం లేని వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ఇప్పుడు మిగిలిపోయాడు. నేషనల్ మీడియా మొత్తం క్వశ్చన్ చేస్తుంది రామ్మోహన్ నాయుడు ఎక్కడా అని. కానీ ఆయన మాత్రం ఎవ్వడికి దొరకకుండా ఎక్కడో, కనీసం ఫోన్లు కూడా అర్నబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఫోన్ చేస్తూ ఉంటే హలో అని ఫోన్ పెట్టేసినటువంటి దౌర్భాగ్య స్థితి మన రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. గతంలో ఒక ఫ్లైట్ కూలిపోతే అక్కడికి వెళ్ళి మ్యూజిక్ ట్రాక్ పెట్టుకుని షార్ట్లు చేసుకుని రిలీజ్ చేసుకున్న ఈ రామ్మోహన్ నాయుడు ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల ముందుకు వచ్చి నిలబడి క్షమాపణ చెప్పాలి. జరిగిన పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఒక విషయం మీకు గమనించండి, ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తున్న వీడియోస్, అబ్బో ఇప్పుడు ఫ్లైట్ కూలిపోయినప్పుడు ఆయన నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో అద్భుతమైన ట్రాక్ పెట్టుకున్న వీడియోస్ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సెంట్రల్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు సెట్ అవుతారా అంటే ససేమీరా సెట్ కాడు. అనుభవం లేని వ్యక్తి అల్లా టప్పాగా సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చేశారు. అది కూడా ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చేశారంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర 15,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. అయినా కూడా దాన్ని రెక్టిఫై చేయకుండా ఈయన సినిమా పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, చిన్న ఊర్లో వాడికి వీటికి పనికిమాలిన సెటిల్మెంట్లు, పనికిమాలిన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ టైం గడిపేస్తున్నారంటూ చాలామంది అంటూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే మనం క్లియర్గా గమనించినట్లయితే అదానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడన్నా, మీరు అదానీని ఎందుకు పెట్టారు అని మీరు అడగొచ్చు. ఈ ఇండిగో ఎయిర్లైన్స్ పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోవడానికి గల కారణం అదానీ. దానికి సహకరించిన వ్యక్తి మోడీ. దీని వెనకున్నది రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంతోమంది. ఉన్న పలంగా ఇండిగో ఎయిర్లైన్స్ని ఇటువంటి దరిద్రమైన స్థితిలోకి తోచేసి ఆ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేయాలని చూస్తున్నారా అనే ఆలోచనలు అందరికీ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ, దీనికి సంబంధించినటువంటి డిబేట్స్, దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా అంతా బయటపెడుతున్నారు. కానీ వాస్తవానికి మీకు నేను ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కటి కూడా వాస్తవం, నిజం కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇండిగో ఫెయిల్యూర్కి కారణం అదానీ. గేమ్ అదిరింది. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు పైలట్ ట్రైనింగ్స్కి దగ్గర 1,25,000 జాబ్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. చిన్నగా అన్ని ఎయిర్పోర్ట్లని, అదేవిధంగా షిప్పింగ్ పోర్ట్స్ని అన్నిటినీ కంట్రోల్లోకి తీసుకుంటున్న అదానీ తన గూడ్స్ కానీ, తనకు సంబంధించిన సామాగ్రి కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా, లేదు అటవీ ప్రాంతంలో హెవీ మిషనరీ రావాలన్నా కూడా తనకి కార్గో ప్లేన్స్లో కానీ, షిప్స్లో కానీ మిషనరీ తరలించవలసి ఉంటుంది. సో దేశం మొత్తాన్ని కొల్లగొట్టడానికి ముందుకు వస్తున్నటువంటి అదానీ టీం
వారికి అండగా ఉండాలంటే ఒక పెద్ద ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ కావాలి. దానికి షిప్పులున్నాయి, ఎయిర్‌పోర్ట్‌లున్నాయి. కానీ ఫ్లై చేయటం కోసం విమానాలు, అదేవిధంగా పైలట్స్ కావాలి. సో, ఈ క్రమంలోనే అదాని ముందుగా ఆలోచించి ఫస్ట్ స్టెప్ ఏసి హిడ్మా అనే ఒక వ్యక్తిని చంపేశారు. అక్కడున్నటువంటి ఒక నక్సలైట్‌ని చంపేశారు. అక్కడున్నటువంటి సహజ సంపదను మొత్తం దోచుకుంటూ ఉన్నారు. అదందరికీ తెలుసు. అలాగే చాలా అల్లర్లు క్రియేట్ చేసి ఎవరైతే అడవుల్లో ఉన్నారో ఆ అన్నలని, నక్సలైట్స్ మొత్తాన్ని నేలమట్టం చేసి మార్చి 31 కల్లా నక్సలైట్ రహిత ఇండియాని చూయించాలని అటు మోడీ, ఇటు అమిత్ షా, అటు అదానీ కళ్ళగంటారు. ఎందుకు వీళ్ళుంటే వీళ్ళు అడవుల్లోకెళ్ళలేరు. అడవుల్లోకెళ్ళి అక్కడ ఖనిజాలను తవ్వి అమ్ముకోలేరు. లేదు భూగర్భాన్ని చీల్చుకొని, నరుక్కొని అమ్మలేరు. కాబట్టి ముఖ్యంగా ఆపరేషన్ ఖగారని పెట్టి వాళ్ళని మొత్తం పూర్తి స్థాయిలో నిర్మూలించి ఆ తర్వాత అదానీకి అడవుల్ని అప్పగించి తద్వారా లబ్ధి పొందాలి. ఎందుకంటే ఎలక్షన్స్‌లో వీళ్ళకి బీజేపీకి బ్యాక్ ఉండి ఖర్చు పెట్టేది ద గ్రేట్ అదానీ గారే. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎందుకు ఇంత నవ్వుల పాలైంది, అబాస్ పాలైంది, ఎందుకు ఇంత పిచ్చిదానిలా బిహేవ్ చేసిందంటే పిచ్చిదానిలా బిహేవ్ చేసేలా చేశారు. ఎందుకంటే 1,25,000 మంది పైలట్స్ కావాలి. కానీ ఈ పైలట్స్‌ని ఎక్కడ తయారు చేస్తారంటే ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళకి పైలట్ ట్రైనింగు, గ్రౌండ్ స్టాఫ్ అలా కొన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందుట్లో హైదరాబాద్‌లో గనుక మనం చూసుకున్నంత టాప్ 1లో నిలిచేది ఏరో ఫాల్కన్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్. ఆ ఏరో ఫాల్కన్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఇలా గ్రౌండ్ స్టాఫ్ దగ్గర నుంచి పైలట్ ట్రైనింగ్ అన్నీ ఇస్తారు. ఇటువంటి ఇన్‌స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో ద గ్రేట్ అండ్ నంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ ఏముందంటే మీరు చూసినట్లయితే ఎఫ్ఎస్టీసీ అంటారు. ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ అంటారు. ఈ ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ యొక్క మెయిన్ ఏంటంటే వీళ్ళు పైలట్ ట్రైనింగ్ ఇస్తారు. ఫీజు దగ్గర 2-3 కోట్లు ఉంటుంది పైలట్ ట్రైనింగ్‌కి. అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళిన తర్వాత థియరిటికల్‌గా మీకు సబ్జెక్ట్ అంతా మీకు బ్రెయిన్‌లోకి ఇచ్చిన తర్వాత ప్రాక్టికల్‌గా అక్కడ ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది. దాని లోపల కంట్రోల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక విమానాన్ని మీకు డ్రైవ్ చేస్తున్నట్లే మీకు కంట్రోల్ ప్యానెల్స్ అన్నీ ఉంటాయి. ఆటిల్లో డ్రైవ్ చేస్తూ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని ఆ తర్వాత ఫీల్డ్‌లోకి వెళ్ళి ఒరిజినల్ ఫ్లైట్‌ని కూడా మనం డ్రైవ్ చేసేంత స్తోమత మనకు వస్తుంది. సో, ఇటువంటిదే మీరు చూసినట్లయితే ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్. అయితే ఇది గతంలో వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉండేది. అనూహ్యంగా ఇది అదానీ హ్యాండ్ ఓవర్‌లోకి వెళ్ళింది చూడండి. ఈజ్ లీడింగ్ ఇండియన్ ఏవియేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ known for its advanced pilot training using state-of-the-art full flight simulation and training aircraft. Holding both India DGCA, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన DGCA అండ్ యూరోపియన్ EASA వీళ్ళంతా DGCA అప్రూవ్ చేసింది. అదేవిధంగా EASA కూడా అప్రూవ్ చేసినటువంటి పైలట్ ట్రైనింగ్ కోర్సు ఇందుట్లో ఇస్తారు. ఇందుట్లో అద్భుతంగా అండ్ రీసెంట్లీ అక్వైర్డ్ బై ద అదానీ గ్రూప్. మీరు ఇక్కడ చూస్తున్నారా, రీసెంట్లీ అక్వైర్డ్ బై ద అదానీ గ్రూప్. అరే ఏమన్నా అదానీ గ్రూప్ తీసుకుంటే ఏమైంది అంటావా? అదానీ గ్రూప్ ఈ పైలట్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ని ఎందుకు కొనింది అనేవి 75% ఆఫ్ ద షేర్స్ ఇప్పుడు అదానీ గ్రూప్ ఇందులో. అండ్ ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ సర్వీస్ ఇన్ ఇండియా, దే ఆఫర్ కంప్లీట్ పైలట్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇనిషియల్ ట్రైనింగ్ టు ద టైప్ ఆఫ్ రేటింగ్ అండ్ ద ఫెసిలిటీస్ ఇన్ గుర్గాంలో ఉంది. ఇలా మెయిన్ గుర్గాంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంది. ఎయిమింగ్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ద పైలట్స్ ఇన్ ఇండియా గ్రూమింగ్ ఏవియేషన్ సెక్టర్. మరి అదానీ గారికి పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో ఏం పని? అర్జెంటుగా అదానికి పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఆయన 75% షేర్లు కొనుక్కోగానే పైలట్స్కి వర్కింగ్ అవర్స్ ఎందుకు పెరిగాయి? పైలట్స్ వర్కింగ్ అవర్స్తో పాటు వాళ్ళకి నైట్ ల్యాండింగ్ టైమ్స్ ఎందుకు తగ్గాయి? వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఎందుకు గవర్నమెంట్ ఉత్తర్వులు ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇచ్చింది? ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మంత్రికి తెలియదా? ఇక్కడ అదానీ దీన్ని కొన్నాడు, అందుకే రూల్స్ వస్తున్నాయి. వాళ్ళకి తెలుసు, మోడీకి తెలుసు, అందరికీ తెలుసు. అదానీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. అదానీ ఎప్పుడైతే పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని కొనేసుకున్నాడో ఆ తర్వాత వెంటనే పైలట్కి సంబంధించిన రూల్స్ పెరిగాయి. అయితే ఇదిగో మీరు చెప్తున్నారు కదా ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ కంట్రోల్, ఇదంతా ఒక ఎక్విప్మెంట్. మీరు చూడండి, ఈ ఎక్విప్మెంట్ లోపే మనకి క్లియర్గా విమానానికి సంబంధించిన కంట్రోల్ ప్యానెల్, కాక్పిట్ అంటారు కదా, ఆ కాక్పిట్లో ఉన్నటువంటి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా థియరిటికల్ నాలెడ్జ్ క్లాస్ రూమ్లో విన్న తర్వాత దీనిలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి
హైడ్రాలిక్ స్టాండ్స్ ఫ్లైట్ మన జాయిస్టిక్ ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవుతూ రియల్ ఫ్లైట్ ఫీలింగ్ మనకి ఇస్తాయన్నమాట. సో ఇటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నదే ఇదనమాట. ఇది చూడండి, ఇది ఇన్సైడ్ అనమాట. మీరు అవుట్ సైడ్ నుంచి చూపించారు కదా, ఇది ఇన్సైడ్లో. ఇది సీనియర్ పైలట్, ఇటు జూనియర్ పైలట్ ఉంటారు. మొత్తం రన్వేతో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. అండ్ వీ ఫీల్ దట్ వీఆర్ ఇన్ ఏ ఫ్లైట్ కాక్పిట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫ్లై ద కంట్రోల్ ద ఆల్ ఫ్లైట్స్ అనే ఫీల్ క్రియేట్ చేసే విధంగా ఇక్కడ ఉంటుంది. ఇది అవుట్ నుంచి చూస్తే ఇది ఇక్కడ నుంచి మొత్తం కంట్రోల్స్ మొత్తం ఎలా అంటే అలా మనకు తగ్గట్టుగా ప్లే అవుతూ ఉంటాయి. సో ఇందుట్లో మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే పైలట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్లో అదాని డిఫెన్స్ బూస్ట్స్ ఇట్స్ కెపాసిటీ విత్ బైఅవుట్ ఆఫ్ ఎఫ్ఎస్టిసి. ఇప్పుడు అదానీ గారు దీన్ని కొన్న తర్వాత ఇది బూస్ట్ వచ్చిందంట. అదానీ గారు నాట్ ఓన్లీ మీరు అనుకుంటే కేవలం ఫ్లైట్ సివిల్ ఏవియేషన్ సెక్టర్లోనే అయినా ఇది కొనుక్కున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. సివిల్, నాట్ ఓన్లీ సివిల్, అట్ ద సేమ్ టైమ్ డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, అదేవిధంగా ఎటన్నింటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే అదానీ గారికి ఉన్నాయి. అంటే ఆయన డిఫెన్స్ సెక్టార్లో కూడా ఆయన అడుగుపెట్టారు. మనకి ఇప్పుడు ఏ మిసైల్ తయారు చేసినా, ఏ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసినా, ఎటువంటి ఫ్లైట్ కంట్రోల్స్ కావాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమైనా రిమోట్లో కంట్రోల్ చేయాలన్నా అంతా అదానీ చేతిలో ఉంది. ఆ అదానీ చేతిలో ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా కంపల్సరీగా పైలట్ అనేవాడు అవసరం ఉంది. కాబట్టి ఆ పైలట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్నే కొనేశాడు. చూడండి ఇక్కడ అదానీ అండ్ ఎఫ్ఎస్టిసి పైలట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్, వీళ్ళిద్దరూ భాగస్వామ్యంలో వెళ్తున్నారు. సో ఇంతకన్నా మీకు ఇంకో విషయం క్లియర్గా చెప్తా వినండి. ఇది ఎలా ఉంటుంది, ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ కంట్రోల్ యూనిట్లో లోపల క్లియర్గా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. Welcome on board on our newest A320 simulator in the Gurgaon facility. This simulator is being currently used for the initial type rating of the DGCA pilots. అవుట్ నుంచి. సో ఇదన్నమాట ఎలా ఉంటుంది. Fly, please enroll now. సో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ని కొనేసిన తర్వాత పైలట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ పైలట్స్ అందరినీ వీళ్ళు కొనేస్తారు. ఈ పైలట్స్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ ఇచ్చి పైలట్స్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళే. అదేవిధంగా ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తాన్ని హోల్డ్ చేసుకునేది వీళ్ళే, అన్ని ఎయిర్పోర్ట్లు వీళ్ళే, అంతా స్టాఫ్ వీళ్ళ వాళ్ళే, అన్ని గూడ్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే చేస్తారు. అంతా ఇదిగో చూడండి ఎంత ఈజీగా లోపల ఎలా కనిపిస్తుంది మనకి. రన్వే దగ్గర నుంచి A to Z కంట్రోల్ ప్యానల్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎలా ఫ్లైట్లో ఉంటాయి అలాగే ఉంటాయి. సో ఓవరాల్గా ఇది కనుక మనం చూసినట్లయితే ఫ్యూచర్లో ఏవియేషన్ ఇండస్ట్రీని వీళ్ళు కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి, ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది, కొన్ని కోట్ల రూపాయలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తరలించాలి. దానికి ఏం కావాలి, ఫ్లైట్స్ కావాలి, లేదు వాళ్ళకి ల్యాండింగ్ స్పేస్ కావాలి. ఇప్పుడైతే మీరు ఏ పోర్టుల్ని, విమానాలని, పైలట్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారో ప్రపంచం మొత్తం కూడా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇది మీరు చూస్తున్నట్టుగా సేమ్ ఎఫ్ఎస్టిసిలో ఒక వీడియో. ఇది మీరు చూడండి, వాళ్ళ ఫ్లైట్స్ ఇవి, ఇందుట్లో ట్రైనింగ్ ఇస్తారు, రియల్ టైంలో అందుట్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రన్వే ఉంది, వాళ్ళకి పెద్ద బిజినెస్లు ఉన్నాయి, అండ్ చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు పైలట్ ట్రైనింగ్లో వీళ్ళు ఆరితేరిపోయిన వాళ్ళు. ఎప్పుడైతే అదాని ఈ గ్రూప్ని ఎక్వైర్ చేసుకున్నారు, కంప్లీట్గా ఈ ఎఫ్ఎస్టిసిని వాళ్ళ సొంత ఆర్గనైజేషన్గా చేసుకున్నారు, ఆ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ పైన గేమ్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దానికి ఎన్నో మార్కెట్లో బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని అదానీ గారికి ఇస్తారా, లేదంటే అదానీ గారే వాళ్ళకి ఫ్లైట్స్ కావాల్సినటువంటి స్టాఫ్ని ఇస్తారా నాకు తెలియదు. నాకు ఒక విషయం అర్థమవుతుంది. గతంలో మనం చూసినట్లయితే డ్రగ్స్ విపరీతంగా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేసిన వాళ్ళలో చాలామంది మహనీయులు ఉంటే వాళ్ళందరూ కూడా ఫ్లైట్స్ వాడిన వాళ్ళే. పాబ్లో ఎస్కోబార్ ఉన్నారు. పాబ్లో ఎస్కోబారు తన డబ్బుని తరలించడం కోసం పైలట్స్ని కొని తన డ్రగ్స్ని పంపించి డబ్బు తెచ్చుకునేవాడు. అంటే ఆయన అలాగే ఇప్పుడు పాబ్లో ఎస్కోబార్ అప్పటైతే, ఇప్పుడు ఇండియా ఎస్కోబార్ అదానీ అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి మనం. లేదనుకోండి మన ఇల్లు, మన ట్రావెలింగ్, మన సిస్టమ్స్, మన A to Z అదానీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అంతెందుకు
డిఫెన్స్లో కూడా అదాని ఏలు పెట్టాడు కాబట్టి ఫ్యూచర్లో ఏ యుద్ధం వచ్చినా కూడా దానికి ఆయుధాలు మొత్తం అదాని సప్లై చేస్తాడు కాబట్టి టోటల్ ఇండియా కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది. సో అదానీని ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే భూమి మీద నాకు తెలిసి ఎవడూ లేడు. ఎందుకంటే బీజేపీ, మోడీ, అమిత్ షా, అదానీ వీళ్ళంతా కమల పిల్లల్లాగా ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో మీ జీవితాల్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయబోతుంది అదానియే. ఆయన పెట్టిందే రూలు, ఆయన చేసిందే శాసనంలాగా ఉండబోతుంది. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ని ఏ విధంగా అయితే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోబోతున్నారో అదేవిధంగా ఫ్యూచర్లో ఇండియాను కూడా వాళ్ళ కంట్రోల్కి కంప్లీట్గా తీసుకోబోతూ ఉన్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తున్నవన్నీ నేను తీసిచ్చినటువంటి వాస్తవాలే. ఇందులో ఏది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాకుండా లేదు. అండ్ పూర్తి లెక్కలతో మీకు నేను చెప్పొచ్చు ఎంత బిజినెస్ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్లో పైలట్స్కి ఎంత డిమాండ్ ఉన్నది. సో మీలో ఎవరైనా పైలట్ అవ్వాలనుకున్నా, లేదు ఫ్యూచర్లో మీరు ఏమన్నా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్ హోస్టెస్గా, అదేవిధంగా క్యాబిన్ క్రూగా, టికెటింగ్లో ఎక్కడైనా కూడా మీకు జాబులు కావాలంటే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందుట్లో ఏరో ఫాల్కన్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు కూడా బెస్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీ కెరియర్ మీ చేతిలో ఉంది. ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి. కంపల్సరీగా అదానీ తీసుకున్నా, లేదంటే రేపొద్దున రిలయన్స్ వాళ్ళు తీసుకుంటారు, లేదంటే ఇంకొకరు తీసుకుంటారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్లో అందరూ ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీ కోసం, ఏవియేషన్ పైలట్ ట్రైనింగ్ కోసం, పైలట్ల కోసం, విమానాల కోసం పాకులాడుతున్నాడు. ఎందుకంటే చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళాలని కూడా పుసిక్కన ఒక హెలికాప్టర్ తీసుకుని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో బిలియనర్స్ ప్రతి ఒక్కరు కూడా హెలికాప్టర్స్ పర్సనల్గా కొనుక్కుంటారు. అదేవిధంగా పర్సనల్ జెట్ ప్లేన్స్ ఉంటాయి, పర్సనల్ అన్నీ ఉంటాయి. సో మన పర్సనల్ ప్లేన్లు మెయింటైన్ చేయాలన్నా, పర్సనల్ హెలికాప్టర్లో వెళ్ళాలన్నా, పర్సనల్గా ఏమన్నా చేయాలన్నా ఫ్యూచర్లో ప్రతి ఒక్క మిలియనీర్ దగ్గర ఒక విమానం ఉండబోతుంది. దానికి పైలట్స్ కానీ అంత స్టాఫ్ చాలా అవసరం. సో బీ రెడీ అండ్ ఫైట్ అండ్ మీ కెరియర్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఏరో ఫాల్కన్ ఇన్స్టిట్యూట్ అమీర్పేటలో బ్రాంచ్ ఉంది, వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, అదేవిధంగా బెంగళూరులో కూడా ఉంది. ఎంక్వైరీ చేయండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. ఎన్ని జరిగినా కూడా మనం బ్రతకాలి. మనం బ్రతకడం కోసం ఇటువంటి పెద్దవాళ్ళు మూవ్ చేసే మూవ్ని బట్టి మన కెరియర్ని ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మనం కూడా అందరిలాగా వెనకబడిపోతాం. సో అర్థమైంది కదా ఎందుకు అదాని ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటానికి కారణం ఏంటంటే ఆ పైలట్స్కి పెట్టినటువంటి రూల్స్, ఆ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ కొలాప్స్ అయిన విధానం మొత్తం కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే దీని వెనకుండి నడిపిస్తున్నటువంటి మహత్తర శక్తి అదాని, మోడీ అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ విషయం అర్థమైతే ఇమ్మీడియట్గా మీ కెరియర్ ప్లానింగ్ చేసుకోండి. బుల్లే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.